శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 34వ శ్లోకం. తస్య లాంగూలమావిద్ధ మాత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమాణో మహోరగః. మహావేగంగా వెళ్తున్న హనుమంతుడి పృష్ఠభాగంలో వంకరగా ఉన్న ఆయన వాలము అనగా తోక గరుత్మంతుడు తీసుకెళ్తున్న ఒక మహాసర్పంలాగా కనిపించింది. 35వ శ్లోకం. బాహూ సంస్థంభయామాస మహాపరిగసన్నిభౌ ససాద చ కపి కట్యాం చరణౌ సంచుకోచ. అటు పిమ్మట అనగా ఆ తరువాత హనుమంతుడు తన ఇనుప స్తంభముల వంటి బాహువులను స్తంభింపజేసి ఊపిరిని బిగబట్టి తన పాదములను ముడుచుకొనెను. 36వ శ్లోకం. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తదైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యమావివేశ సవీర్యవాన్. శ్రీమంతుడు మహావీరుడు అయిన హనుమంతుడు తన భుజాలని కంఠాన్ని దగ్గరగా బిగించి తనలో తేజమును సత్వమును వీర్యమును అపారముగా సమకూర్చుకున్నాడు. 37వ శ్లోకం. మార్గమాలోకయన్ దూరాదూర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణానాకాశమవలోకయన్. హనుమంతుడు దూరం నుంచే ఎదురుగానున్న దారిని చూస్తూ ఊర్ధ్వం అనగా పైకి తన దృష్టిని సారింపజేసెను. ఆకాశమును చూస్తూ తన హృదయం నందు ప్రాణవాయువును బిగబట్టెను. 38వ శ్లోకం. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా సకపి కుంజరః నికుంచ కర్ణౌ హనుమానుత్పతిష్యన్ మహాబలః వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. హనుమంతుడు తన పాదాలను పర్వతం మీద దృఢంగా నిలిపి తన రెండు చెవులను సంకోచింపజేసి మహాబలముతో ఎగరబోవుచు అంగద జాంబవత్ ప్రముఖులతో ఇట్లు పలికెను. 39వ శ్లోకం. యథా రాఘవ నిర్ముక్తశ్చరశ్వసన విక్రమః గచ్చేతద్వద్ గమిష్యామి లంకాం రావణపాలితాం. రఘురాముడు విడిచిపెట్టిన బాణం ఎలాగైతే వాయువేగంతో దూసుకెళ్తుందో నేను అలాగే రావణాసురుడు పాలించే లంకకు వెళ్తాను. 40వ శ్లోకం. నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. ఆ లంకలో గనక నేను సీతామ్మవారిని కనుగొనలేకపోతే అదే వేగంతో స్వర్గలోకానికి వెళ్తాను. 41వ శ్లోకం. యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానమాన ఇష్యామి రావణం. ఒకవేళ ఆ స్వర్గంలో కూడా నేను మా సీతమ్మ వారిని చూడలేకపోతే నేను ఏమాత్రం అలసటను పొందక దానవరాజైన రావణాసురుణ్ణే బంధించి తీసుకొస్తాను. 42వ శ్లోకం. సర్వదా కృతకార్యోహమేష్యామి సహ సీతయా ఆన ఇష్యామి వాలంకాం సముత్పాట్య సరావణాం. ఏ విధంగానైనా నేను తలపెట్టిన కార్యాన్ని సాధించి సీతమ్మను తీసుకునే వస్తాను, లేదా రావణ సహితంగా లంకనే పెకలించుకుని వస్తాను. 43వ శ్లోకం. ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాధ వేగేన వేగవాన విచారయన్ సువర్ణమివ చాత్మానం మేనే స కపికుంజరః. హనుమంతుడు వానరుతో అలా పలికి ఇక ఏమీ ఆలోచింపక మహావేగంతో ఆకాశంకి ఎగిరెను. అప్పుడు హనుమంతుడు తనను తాను గరుత్మంతుని వలనే భావించెను. 44వ శ్లోకం. సముత్పతతి తస్మిన్స్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అలా హనుమంతుడు ఎగిరినప్పుడు ఆ వేగానికి ఆ మహేంద్ర పర్వతం మీద మొలిచిన వృక్షాలన్నీ అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆయన వెంబడి పైకి ఎగిరినాయి.